దీనికి తెలుగుదేశం పార్టీని, జనసేనని తప్పు పట్టాల్సిన పని లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టాల్సిన పని లేదు. నా ప్రయత్నం వల్ల కూడా రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పార్టీల యొక్క జాతకాలని, పార్టీల యొక్క భవితవ్యాన్ని నిర్దేశించాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి రాష్ట్ర ప్రజలు ప్రతి సందర్భంలో కూడా ఓటేసేటప్పుడు చంద్రబాబు నాయుడు కమ్మాయిని కాబట్టి ఓటేద్దాం, జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఆయన కాబట్టి ఓటేద్దాం, లేకపోతే శ్రవణ్ కుమార్ ఒక ఎస్సీ ఆయన కాబట్టి ఓటేద్దాం, ఇది కాదు ప్రామాణికం. మీరు ఆలోచనాత్మకంగా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ నిజంగా మనకి, ఏ నాయకుడు నిజంగా మనకు సేవ చేశాడు, ఏ నాయకుడు నిజంగా మన జీవిత గమనాన్ని మార్చాడు, ఏ నాయకుడు ఈ రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించడానికి ఉన్నారన్న ఆలోచన చెయ్యమని నేను వినయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు ఈ పరిపాలించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన కోరిలేషన్ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఈ భారతీయ జనతా పార్టీని కానీ, లేకపోతే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలను కానీ ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు నిమ్మకుండిపోయినారు, పోలవరం విషయంలో ఎందుకు నిమ్మకుండిపోయినారు, రైల్వే జోన్ విషయంలో ఎందుకు నిమ్మకుండిపోయారు, వెనుకబడిన జిల్లాల తరగతులకు నిధులు తీసుకొచ్చడంలో ఎందుకు నిమ్మకుండిపోయారు, అమరావతి రాజధాని నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బులు ఎందుకు డైవర్ట్ చేశారు, వీటన్నిటి మీద ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పకుండా మరలా మీరు 2024లో ఓట్లు ఎలా అడుగుతారు అనే నా ప్రాథమిక ప్రశ్నకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశంలో ఉన్న, జనసేనలో ఉన్న ప్రతి నాయకుడికి ఉండి తీరుతుంది. ఇది రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా అడిగి తీరాలి. 2019 తర్వాత ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి రాజధాని ఎందుకు నాశనం చేసింది, ఎందుకు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలవరం గురించి ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు, ఎందుకు స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే మాట్లాడటం లేదు, ఎందుకు 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 వెనుకబడిన జిల్లాలకు తరగతి నిధులకు తీసుకోవటం లేదు, ఎందుకు అమరావతిగా రాజధాని ఎందుకు డెవలప్ చేయటం లేదు, ఎందుకు 3 రాజధానులని ఒక కపట నాటకాన్ని ఆడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాల్సినటువంటి సందర్భం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నది.